ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. సో నెయ్యి తయారు చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా, నేను సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలు అయితే యూస్ చేస్తానండి. విశాఖ ప్యాకెట్ ఉంటుంది కదా, రెడ్ కలర్ ప్యాకెట్, అది యూస్ చేసి పెరుగుతోడు పెడతాను. సో దానిపైన వచ్చిన మేగడ్ని ఇలా ఒక బాక్స్లోకి డైలీ కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అలా వచ్చిన మేగడ ఒక 10 to 15 డేస్ మనకి సరిపోయేంతగా చూసుకొని ఆ తర్వాత తీసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగ కవ్వంతో చిలుక్కోవాలి. ఇలా చిలికైన వచ్చిన వెన్నని మనం నీట్గా వాష్ చేసుకొని ఒక 5 to 6 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత మనం దాన్ని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మెల్లగా కాచుకోవాలన్నమాట. అలా కాచుకున్నప్పుడు మనకి ఇల్లంతా మంచి కమ్మటి నెయ్యి స్మెల్ వస్తుంది. అలా వచ్చిందంటే నెయ్యి రెడీ అయిపోయినట్టే. దీన్ని కొద్దిగా మనం బ్రౌన్ అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాచుకుంటే నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది ప్రిపరేషన్? ఈజీగా అనిపించిందా? మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగే ఇంట్లోనే తయారు చేసి హెల్తీగా తినండి. థ్యాంక్ యూ. బై బాయ్.